హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ జిప్ ఎలా వేసుకోవాలో చూపిస్తా. డ్రెస్కి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అండి ఇది. నేను జిప్ చెప్పారంట కస్టమరు, నేను మర్చిపోయాను. అందుకని మళ్ళీ రిటర్న్ ఇచ్చారు జిప్ వేయమని. అందుకని దీనికి జిప్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం సెంటర్కి కరెక్ట్గా పట్టుకొని జిప్ ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం జిప్ని నార్మల్ వైపు పెట్టుకొని, నేను పాదం అయితే మార్చుకున్నానండి. డబుల్ పాదంతో అయితే రాదు కాబట్టి సింగిల్ పాదం తీసుకున్నాను. సింగిల్ పాదంతో ఇలాగైతే మనం జిప్పు పెట్టుకోవాలి, ఇలా కుట్టుకోవాలండి. తర్వాత మనం ఇటువైపుకైతే ఇలా రివర్స్ పెట్టుకొని, అటువైపు జిప్పు ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కదా మనకి, ఇలా తిప్పుకొని ఇక్కడ కూడా నేను ఇంకొక పాదం అయితే మార్చుకుంటున్నానండి. రైట్ సైడ్కి పాదం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి పాదం లెఫ్ట్ సైడ్ మార్చుకొని ఇలాగైతే కుట్టేసుకొని, ఇక్కడ ఇలాగైతే మనం జిప్పుని తిప్పుకొని, ఇదిగోండి చూడండి, ఇలాగా నేను చూపించాను కదా, అలా తిప్పి ఇలా లాగేసామంటే జిప్పు నీట్గా వచ్చేస్తుందండి. ఇన్విజిబుల్ జిప్ అయితే నీట్గా వచ్చేస్తుంది. డ్రెస్కి చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన డ్రెస్కైనా మనం తర్వాత అయినా జిప్ వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ చిన్న పాదం వదిలాను కదా, దానికి హుక్కు కాజా వేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.